హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. బెల్లం గవ్వలు చాలా ఈజీ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఎవరికైనా గానీ చేయడానికి రాకపోయినా సరే ఎలా చేయాలని అనుకునే వాళ్ళు ఒకసారి రెసిపీ చూడండి. చాలా ఈజీ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. నేను ఇక్కడ ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లో ఒక చిన్న కప్ అంతా మైదా పిండి తీసుకున్నానండి. అలాగే సూజీ రవ్వ ఉంటది కదండీ! ఆ బొంబాయి రవ్వ అది కూడా హాఫ్ కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను. ఒక చిన్న కప్ అంతా నెయ్యి వేసేసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ నెయ్యి అవైలబుల్ లేకపోతే మీరు ఆయిల్‌ని వేడి చేసేసుకొని వేసేసుకోవచ్చండి. అలాగే బటర్ ఉన్నా కూడా బటర్ వేడి చేసేసుకొని వేసేసుకోవచ్చండి. ఏదైనా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేసేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాతకు నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నంత నీట్‌గా చక్కగా కలుపుకున్న తర్వాతకు దాంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని కలుపుకోవాలి ఫస్టు. అలాగే మనం కొన్ని కొన్ని వాటర్ పోసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలండి. మెత్తగా వచ్చేటట్టు చూసుకోండి. ఎక్కువ మెత్తగా ఉండొద్దండి. లైట్‌గా ఉండాలి. చూడండి ఇక్కడ ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉండాలో. ఇలా ఉండాలండి. ఇలా ఉన్న తర్వాతకు మనం దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకు అలా ఉంచానండి. అలా ఉంచేస్తే మనకు పిండి అనేది ఇంకా మంచిగా స్పాంజులాగా మెత్తగా నానిపోతుందండి. ఆ తర్వాత అదే పిండి పక్కన పెట్టేసి నేను ఇక్కడ చాపింగ్ బోర్డ్ ఉందండి స్టీల్‌ది. దానిపైన నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ప్లేట్‌లో చూపిస్తే మీకు కొద్దిగా కనిపియదని చెప్పేసి దీనిపైన చూపిస్తే ఈజీగా తెలిసిపోతుందని చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసి అన్ని పెట్టుకోవాలండి. చిన్న చిన్నగా బాల్స్‌లాగా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా చక్కగా నీట్‌గా చేసి పెట్టుకోవాలండి. గవ్వల చెక్క తీసుకొని దానిపైన మనము నెయ్యి కానీ, నూనె కానీ చక్కగా ఇలా రాసుకోవాలండి. మొత్తం అప్లై అయ్యేటట్టు రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత ఒక్కొక్కటి బాల్ ఉంటాయి కదండీ! ఇవన్నీ ఉండలు ఇవి తీసేసుకొని ఇక్కడ నేను చూయించిన విధానంగా ప్రెస్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి. ఇలా అనుకుంటే మనకు గవ్వలనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసాయండి. ఇలా అన్నీ చక్కగా చేసి పెట్టుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ గవ్వల చెక్క లేకపోయినా సరే కోంబుతో కూడా చేసేసుకోవచ్చండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి. అన్నీ ఆయిల్‌లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకు ఇక్కడ మనం చేసి పెట్టుకున్నాం కదండీ గవ్వలు. ఇవన్నీ తీసి దాంట్లో అన్నీ వేసేసేయాలండి. వేసిన తర్వాతకు నీట్‌గా చక్కగా కలుపుతూ ఉండాలండి. మనం అలా కలపకుండా ఉన్నామనుకో కింద మాత్రం బ్రౌనీస్‌గా అయిపోతే పైన మాత్రం వైట్‌గా ఉండిపోతాయండి. అందుకే మనము ఈ గవ్వలు ఫ్రై చేసేటప్పుడు కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. చూడండి ఇక్కడ బ్రౌనీస్‌గా వచ్చేసాయి కదండీ! ఇంకా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాతకు మనము కొన్ని కొన్ని తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలండి. అన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాతకు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము బెల్లం పాకం పట్టుకోవాలండి. ఇక్కడ మనం ఆ బెల్లం ఒక కప్ అంతా బెల్లం తీసుకునండి. ఆ ప్యాన్‌లో బెల్లం వేసేసిన తర్వాతకు కొన్ని వాటర్ పోసానండి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలండి. ఇలా ఈ ఉండలను ఉన్నాయి కదండీ బెల్లం గడ్డల్లాగా ఇవంతా నీట్‌గా కరిగేంత వరకు కరిగించుకోవాలి. కరిగిన తర్వాత చూడండి ఇక్కడ మొత్తం కరిగిపోయాయి. దాంట్లో నేను కొంచెము ఇలాచీ పౌడర్ వేసానండి. మనకు ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్‌గా వచ్చేస్తదండి. మనకు పాకము అయిందా లేదా అనేది చూడండి. కొన్ని వాటర్ పోసేసుకొని ఒక బౌల్‌లో ఇలా చూడండి ఇక్కడ ఈ విధంగా పాకం వచ్చేంత వరకు మనం పాకు చేసుకోవాలండి. బెల్లం పాకం అనేది ఇంకా రెడీ అయిపోయిందండి బెల్లం పాకం అనేది. ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాను కదండీ గవ్వలు ఇవన్నీ ఆ బెల్లం పాకంలో వేసేసుకున్న తర్వాతకు నీట్‌గా ఆ బెల్లం మొత్తము ఆ గవ్వలకు అప్లై అయ్యేటట్టు నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. మనం ఒక 2-3 మినిట్స్ వరకు సిమ్‌లోనే ఉంచేసుకొని కలుపుకోవాలండి. అప్పుడు మొత్తము ఆ బెల్లం పాకం మొత్తము గవ్వలకి అంటుకొని ఉంటదండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టమాటో ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తానండి. చూడండి మొత్తం బెల్లం అనేది ఈ గవ్వలకు అప్లై అయ్యేటంత ఉంచుకోవాలండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి.